అందరికీ నమస్కారం అండి. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే డేట్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారో డేట్ అనేది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. జూన్ నుంచి జూలై వరకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వేస్తారు అప్పుడు వేస్తారు అనేసి న్యూసెస్ అయితే చాలా రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే కొన్ని కారణాల వల్ల అన్నదాత సుఖీభవ కావచ్చు, పీఎం కిసాన్ కావచ్చు, వాటికి సంబంధించిన అమౌంట్ అనేది రైతు ఖాతాలో జమ అయితే చేయలేదు. కానీ ఇప్పుడైతే ఈ న్యూస్ అనేది అఫీషియల్ గా చాలా ఛానల్లో అయితే రావడం జరిగింది. అంటే న్యూస్ పేపర్లో అలా కూడా చాలా చోట్ల రావడం జరిగింది. ఆ డేట్ ఎప్పుడంటే ఆగస్టు 3వ తేదీ అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ అమౌంట్ రెండు కూడా రిలీజ్ చేస్తారు అనేసి చాలా న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. సో ఈసారైనా ఖచ్చితంగా ఆ డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ డేట్ రోజు అమౌంట్ వేస్తారా లేదా అనేది చూడాలి. ఇదైతే అఫీషియల్ గా రావడం జరిగింది కాబట్టి మోస్ట్లీ ఆ రోజు పీఎం కిసాన్ డబ్బులు అయితే 100% పడే అవకాశం ఉందనేసి చెప్పొచ్చు. అండ్ ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఆ ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈకేవైసీ అనేది పూర్తయిన వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుంది. అండ్ ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఆధార్ అనేది ఖచ్చితంగా లింక్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి అన్నదాత సుఖీభవ అనేసి సెర్చ్ చేసి అందులో మీ స్టేటస్ అనేది ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, అదే విధంగా మీ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. అదే విధంగా పీఎం కిసాన్ కి సంబంధించి పీఎం కిసాన్ సైట్ లో వెళ్ళి అక్కడ కూడా పీఎం కిసాన్ కి మీరు ఎలిజిబులా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోలేని వారు ఒకసారి సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలిసి అక్కడ మీ స్టేటస్ అనేది ఎలిజిబుల్ ఉందా లేదా, ఈకేవైసీ అయిందా లేదా అనేది ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వారం వ్యవధిలోనే ఇంకా డబ్బులు అయితే రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ప్రభుత్వం అయితే 7,000 రూపాయలు జమ అవ్వబోతున్నాయి. ఆగస్టు 3వ తేదీ కన్నా రైతు ఖాతాలో డబ్బులు అనేది గవర్నమెంట్ జమ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.